హలో ఆల్. నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. విద్యా వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని ముఖ్యమైన స్టేట్మెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని కాస్త పరిపుష్టిగా కాకపోతే బలోపేతం చేసే దిశగా గవర్నమెంట్ టీచర్స్ ఒక గంట ఎక్కువ పనిచేయమని, అలాగే గవర్నమెంట్ టీచర్స్‌ని విదేశీ టూర్స్‌కి పంపిస్తామని, అలాగే విద్యా నిధులు పెంచుతామని. దీంతో పాటు ఆయన చేసినటువంటి ఇంకో ప్రధాన స్టేట్మెంట్ ఏంటంటే +2 విధానం లేకపోవడం వల్లే 10థ్ క్లాస్ తర్వాత డ్రాప్ అవుట్ రేట్స్ పెరుగుతున్నాయి. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిట్లో కూడా ఆయన సజెస్ట్ చేసిన మెజర్స్ మన తెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి రిఫార్మ్స్‌కి ఎంతవరకు దోహదపడతాయి? ఎందుకంటే మిగిలిన విదేశాలకి, మనకి విద్యా వ్యవస్థకి చాలా ఎన్వైర్న్‌మెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. దాంతో పాటు ఈ నిజంగా డ్రాప్ అవుట్ రేట్స్‌కి +2 విధానం లేకపోవడమే కారణమా? ఇంకేమైనా కారణాలున్నాయా? దీని గురించి ఓవరాల్‌గా మాట్లాడడానికి మనతో మోహన్ రావు గారున్నారు. రిటైర్డ్ ప్రొఫెసర్, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆఫ్ డెవలప్‌మెంటల్ స్టడీస్ సంస్థకి చైర్మన్‌గా ఉన్నారు. అలాగే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో కూడా మెంబర్‌గా చేస్తూ ఉన్నారు. సో, మోహన్ రావు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, ముందు మనం విద్యా వ్యవస్థ బేసిక్‌గా మాట్లాడుకుంటే, అసలు డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ వరకు చూసుకుంటే 10థ్ క్లాస్ తర్వాత ఎక్కువ ఉంటుంది. అసలు డ్రాప్ అవుట్ రేట్ అంటే ఆయన అనుకున్న దాని ప్రకారం 10థ్ తర్వాత డ్రాప్ అవుట్ రేట్స్ +2 కలిపితే 2 కలిపి ఉంటాయి కాబట్టి ఇంటర్మీడియేట్ కూడా చదువుతారన్న ఒపీనియన్. దాంతో హైయర్ స్టడీస్‌కి వెళ్తారని అనుకోవచ్చు. కానీ మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అసలు స్టూడెంట్స్ ఏ రీజన్స్ వల్ల డ్రాప్ అవుట్ అవుతారు? ఏ క్లాసెస్‌లో అది మెజారిటీ ఉంటుంది? చాలా మంది హై స్కూల్‌లో ఎంత డ్రాప్ అవుట్ రేట్ ఉంటుంది? అంతకన్నా బిఫోర్ ఎలా చేస్తున్నారు? అసలు ఈ డ్రాప్ అవుట్ రేట్ అన్న సమస్యను మీరు ఎలా చూస్తున్నారు? రేవంత్ రెడ్డి స్టేట్మెంట్‌తో ఏకీభవిస్తున్నారా లేదా? ఒకటేంటంటే మేడం, డ్రాప్ అవుట్స్ అనేవైతే ఖచ్చితంగా ఉన్నాయి. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. అయితే మనం ఇక్కడ డ్రాప్ అవుట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్స్‌లో డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి అని ఆయన చెప్పడం అనేది జరిగింది. అయితే ఇది సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. ఇది ఎందుకు సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అని నేను అంటున్నానంటే, మీరు పర్టికులర్‌గా డ్రాప్ అవుట్స్ గురించి మనం తీసుకున్నప్పుడు, ఈ డ్రాప్ అవుట్స్ అనేవి అర్బన్ ఏరియాలో ఒక రకంగా ఉంటాయి, రూరల్ ఏరియాస్‌లో ఎక్కువగా ఉంటాయి. ఈ డ్రాప్ అవుట్స్ అనేవి అర్బన్ ఏరియాలో మనకు హైదరాబాద్ లాంటి సిటీని గనుక తీసుకున్నట్టయితే డ్రాప్ అవుట్స్ అనేవి కంపారిటివ్‌లీ తక్కువగానే ఉంటాయి. కానీ మీకు రూరల్ ఏరియాస్‌లోనే ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ప్రధానంగా ఎక్కువగా ఉంటాయి. దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటి అంటే పావర్టీ. ఈ బీదతనం వల్ల కూడా ఈ డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువగానే ఉంటాయి. ప్రధానంగా ప్రైమరీ ఇప్పుడు కొంత డెఫినెట్‌గా సిట్యుయేషన్‌లో ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ డిగ్రీ దాకా కూడా అన్ని వర్గాలకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే తర్వాత ఈ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తర్వాత మైనారిటీస్‌కు, షెడ్యూల్డ్ కాస్ట్‌కు, షెడ్యూల్డ్ ట్రైబ్స్‌కు స్పెషల్ స్కూల్స్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే సకారాత్మకమైనటువంటి చర్యలే అని నేను అనుకుంటున్నాను. ఈ రకమైన చర్యలు తీసుకోవడం వల్ల డ్రాప్ అవుట్స్ అనేవి బాగా తగ్గాయి. కాకపోతే ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో వీటినే కొంచెం డ్రాప్ అవుట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే డ్రాప్ అవుట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఇక్కడ జెండర్ వైజ్ కూడా డ్రాప్ అవుట్స్ గురించి తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. నేను జెండర్ వైజ్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నానంటే, మీరు స్టాటిస్టిక్స్ కనుక చూసినట్టయితే డ్రాప్ అవుట్స్‌లో ఈ బాయ్స్ కంటే గర్ల్స్ డ్రాప్ అవుట్స్ అనేవి మీకు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, పర్టిక్యులర్‌గా గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అనేవి సరిగ్గా లేకపోవడం అనేది. ఇప్పుడు మోడీ గారు కూడా చెప్తున్నారు బేటీ బచావో, బేటీ పడావో అని. కానీ ఇంతవరకు బాగానే ఉంది. ఇవన్నీ స్లోగన్స్ కిందనే మిగిలిపోతున్నాయి. బేటీ పడావో అని మనం చెప్పినప్పుడు, బేటీని పడావో కాన్సెప్ట్ మీద ఎంత కాన్సంట్రేట్ చేస్తున్నాం అనే దాని మీద మనం ముఖ్యంగా కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే పావర్టీ. బీదరికం అనేది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఈ గ్రామీణ ప్రాంతాల్లో బీదరికం అనేది ఉండడమే కాకుండా దీనికి సోషల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత డెవలప్ అయినప్పటికీ, సామాజికంగా ప్రజల్లో చైతన్యం వచ్చినప్పటికీ కూడా ఇంకా అమ్మాయిల్ని, అబ్బాయిల్ని చూసే క్రమంలో గనుక మనం చూసినట్టయితే ఆ చైతన్యం పూర్తిగా రాలేదు అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా గనుక చూసినట్టయితే పేరెంట్స్ అందరూ కూడా ముందు ఈ బాయ్స్ ఎడ్యుకేషన్‌కి ఇచ్చినటువంటి ప్రయారిటీ ఏదైతే ఉందో, గర్ల్స్ ఎడ్యుకేషన్‌కి ప్రయారిటీ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు డ్రాప్ అవుట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు ఈ గర్ల్స్ రేషియో డ్రాప్ అవుట్స్ కంపారిటివ్‌లీ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి మేడం. పర్టిక్యులర్‌గా 10థ్ క్లాస్ తర్వాత గనుక మీరు చూసినట్టయితే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్ అని మనం చెప్పొచ్చు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రముఖంగా ప్రస్తావించినటువంటి అంశం ఏంటి అంటే, అయితే ఒక రకంగా నేను రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ కూడా చేస్తున్నాను. ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాను అంటే, ఈ
11th నుంచి 17th వరకు ఈ విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ విద్యా వారోత్సవాలు నిర్వహించడం అనేది ఒక రకంగా మంచిదే. ఎందుకంటే అట్లీస్ట్ ఈ విద్యా వారోత్సవాల సందర్భంగా ఈ వారంలోనైనా కూడా వాళ్ళు ఈ విద్యా విధానంలో ఉన్నటువంటి యొక్క లోపాలేంటి అనేటువంటి యొక్క దానిపైన చర్చ జరిపి అవసరమైనటువంటి యొక్క చర్యలు తీసుకుంటారని, తీసుకోవడానికి ఈ వారోత్సవాలు తోడ్పడతాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదివి నేను ముఖ్యమంత్రిని అయ్యాను, అప్పుడంతా కూడా విద్యా విధానం అంతా చాలా బాగా ఉంది. మరి అప్పుడు విద్యా విధానం అనేది అంత బాగున్నప్పుడు, గవర్నమెంట్ స్కూల్స్ లో అప్పుడు అంత బాగున్నప్పుడు, ఇప్పుడు ఈ రకమైనటువంటి యొక్క పరిస్థితి ఎందుకు లేదు అనే దాని మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సింపుల్ గా ఏంటి, మేము గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారంటే గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా అవుతున్నాయి. అసలు గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ అనేది ఎందుకు ఎక్కువగా పోతున్నారు? తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రజల్లో కూడా ఇప్పుడు మీరు చూడండి, వాడు రిక్షా పుల్లర్ అయినా సరే తిన్నా తినకపోయినా కూడా నేను గవర్నమెంట్ స్కూల్కి పంపను, ప్రైవేట్ స్కూల్కే పంపుతాను అని చెప్తున్నారు. ఇందుకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద అన్వేషణ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నాకు చెప్పిన తర్వాత కొంతమంది హెడ్ మాస్టర్స్ టీచర్స్తో కూడా నేను ఈ విషయాన్ని గురించి చర్చించడం అనేది జరిగింది. ఇక్కడ ప్రైమరీ స్కూల్ లెవెల్లో ముఖ్యంగా సరైనటువంటి యొక్క ఫెసిలిటీస్ లేవు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ అన్నప్పుడు ఇప్పుడు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు కూడా మనం ప్రైమరీ స్కూల్స్ అంటాం. ఈ ప్రైమరీ స్కూల్లో చాలా స్కూళ్ళల్లో నేను విన్నది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 5గురు టీచర్లు ఉండట్లేదు. ఒక్కొక్క టీచరు ఒకేసారి 2 క్లాసులు 3 క్లాసులు చూడాల్సినటువంటి యొక్క పరిస్థితి ఉంది. ఈ రకంగా చేసినప్పుడు ఏమవుతుందంటే విద్యా ప్రమాణాలు కూడా పడిపోతాయి. తర్వాత ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి పాఠశాలలకు, ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో ఈ పరిస్థితి ఉంది కాబట్టి పంపించడానికి ఇష్టపడరు. తర్వాత హై స్కూల్స్కి వచ్చేటప్పటికి, హై స్కూల్స్ గవర్నమెంట్ హై స్కూల్ అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ హై స్కూల్స్ లేవండి. మీరు రూరల్ ఏరియాస్ కనుక తీసుకున్నట్టయితే వీటినన్నింటినీ కూడా మనం జిల్లా పరిషత్ హై స్కూల్స్ అంటాం. జిల్లా పరిషత్ హై స్కూల్లో కొంత మేర పరిస్థితి బాగానే ఉంది. ఎందుకంటే 6 సబ్జెక్టులు ఉంటే 6 టీచర్స్ చాలా వరకు ఉన్నారు. కాకపోతే ఇది రేషనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రేషనలైజేషన్ ఎందుకు చేయాలంటే, కొన్ని స్కూళ్ళల్లో 4 విద్యార్థులు ఉండి 6 టీచర్లు ఉన్నారు. కొన్ని చోట్ల 600 మంది విద్యార్థులు ఉండి 4 టీచర్లు ఉన్నారు. వీటన్నిటిపైన కూడా గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి యొక్క పరిస్థితి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి ఎందుకు ఈ డ్రాప్ అవుట్స్ అనేవి పెరుగుతున్నాయి? ముఖ్యంగా ఈ డ్రాప్ అవుట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు, మనం డ్రాప్ అవుట్స్ ను ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ లో డ్రాప్ అవుట్స్ అనేవి ఎందుకు పెరుగుతున్నాయి అన్నప్పుడు, ఎందుకు ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటంటే అకౌంటబిలిటీ అనేది గవర్నమెంట్ స్కూల్స్ లో ఎవరికి కూడా లేదు మేడం. ఇది కొంచెం బాధాకరమైనటువంటి యొక్క విషయం అయినప్పటికీ కూడా ఇన్వారియబుల్లీ మనం అందరూ కూడా యాక్సెప్ట్ చేసుకోవాల్సినటువంటి యొక్క అంశం. దీనికి ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటి అంటే, నాకు తెలిసి ఉన్నటువంటి యొక్క రూల్స్ ప్రకారం ఈ స్కూల్స్ ను మానిటర్ చేయాల్సినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క బాధ్యత ఏదైతే ఉందో అది మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పైన, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ పైన ఉంది. ఈ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేవాళ్ళు నాకు తెలిసి కనీసం ప్రతి మంత్ కూడా ఒక 15 ప్రైమరీ స్కూల్స్ ను, 15 హై స్కూల్స్ ను ఇన్వారియబుల్లీ ఇన్స్పెక్ట్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది. అదే రకంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఇది చేయాలి. ఈ రకమైనటువంటి యొక్క ఇన్స్పెక్షన్స్ అనేవి కనుక రెగ్యులర్ గా జరిగినట్టయితే ఈ ఉపాధ్యాయులు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించేటువంటి యొక్క అవకాశం అనేది ఉంది. నాకు తెలిసి ఎక్కడా కూడా ఈ రకమైనటువంటి యొక్క ఇన్స్పెక్షన్స్ అనేవి జరగట్లేదు. ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి మొక్కుబడిగా మాత్రమే ఉంటున్నాయి అని చెప్పుకోక తప్పదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, వీళ్ళు క్లస్టర్ స్కూల్స్ అని ఏర్పాటు చేశారు. ఈ క్లస్టర్ స్కూల్స్ అంటే ఏంటంటే, ఒక హెడ్ మాస్టర్స్ కు ఒక 5 స్కూల్లో 6 స్కూల్లో ఇచ్చి మీరు వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అంటున్నారు. అక్కడ కూడా సరి అయినటువంటి యొక్క విధానం అనేది లేదు. తర్వాత ఇంకొక కొత్త విధానం వీళ్ళు ఏం ప్రవేశపెట్టారంటే, సీనియర్ హెడ్ మాస్టర్స్ కూడా వెళ్ళి స్కూల్స్ లో ఇన్స్పెక్షన్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ వైజ్ గా టీచర్స్ ని కూడా తీసుకెళ్లి అక్కడ ఏమన్నా లోపాలు ఉంటే చేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ ఓన్లీ థియరీలో ఉన్నాయి మేడం, ప్రాక్టికల్ గా ఎక్కడ కూడా జరగట్లేదు. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి యొక్క అతి ముఖ్యమైనటువంటి యొక్క సమస్య ఏంటంటే, టీచర్ ట్రైనింగ్ లో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఈ టీచర్ ట్రైనింగ్ అనేది లోపభూయిష్టంగా ఉంది. నేను ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ గవర్నమెంట్ హాస్ ఇంట్రడ్యూస్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇంగ్లీష్ మీడియం ను ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ స్కూల్స్ లో, మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనకి పర్టికులర్ గా ఈ ఎల్పిజి కాన్సెప్ట్ అనేది వచ్చిన తర్వాత, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం అనేది. చెప్పండి. గవర్నమెంట్ పరంగా చూసుకుంటే
వాళ్ళు ఏదో సంథింగ్ జనాల్లో కొంత కాన్ఫిడెన్స్ పెంచడానికి యాస్ పర్ కన్‌స్ట్రక్షన్ వైస్ కావచ్చు, నంబర్స్ పెంచడానికి మీరన్న ఇన్ని రకాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాన్ని కూడా అంటే ఒక ప్రజలు నమ్మడానికో, లేకపోతే తల్లిదండ్రులకు నమ్మకం పొందడానికో స్ట్రక్చరల్ పరంగా అంటే డ్రాప్ ఔట్ రేట్స్ ఇవన్నీ కొంత నమ్మకం కలిగించడానికి ఇవన్నీ చేస్తుంది. ఎందుకు జనాలకి ఇన్నిన్ని చేస్తున్నా సరే ఎందుకు నమ్మకం కలగట్లేదు? అయితే ఒకటేంటంటే సోషల్ ఫీలింగ్ మేడం. సోషల్‌గా ఏమనుకుంటున్నారంటే ప్రతి వాళ్ళు కూడా ఇది ఒక ప్రైవేట్ స్కూల్స్‌లో చదివితేనే గొప్ప, గవర్నమెంట్ స్కూల్స్‌లో చదివితే మేమంతా పనికిరాని వాళ్ళుగా చూస్తాము అనేటువంటి ఒక అభిప్రాయం అనేది ఒకటుంది. అయితే ఇంకొకటేంటంటే దీన్ని మనం మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి ఉపాధ్యాయులను కూడా నిందించాల్సినటువంటి అవసరం ఉంది మేడం. దీనికి నేను ఎందుకు ఈ రకంగా మీకు చెప్తున్నానంటే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారే చెప్పారు. నేను గవర్నమెంట్ స్కూల్‌లో చదివి సీఎంనయ్యాను అని చెప్పి. మేమంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదివాం. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా లేదు. అయితే అప్పుడున్నటువంటి పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి పరిస్థితికి కూడా చాలా వ్యత్యాసం ఉన్నది మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వ్యత్యాసం ఏంటి అంటే ముఖ్యంగా టీచర్స్‌ని గనుక తీసుకున్నట్టయితే మీరు గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లో గాని, హై స్కూల్‌లో గాని టీచర్లంతా కూడా గ్రామాల్లో ఉండేవాళ్ళు మేడం. ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు గ్రామ ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు. విలేజర్స్ అంతా కూడా గవర్నమెంట్ టీచర్స్‌ని, ఆ ఊర్లో పనిచేసేటువంటి టీచర్స్‌ని అంతా కూడా ఆ విలేజ్ సొసైటీలో ఒక భాగంగా పరిగణించేవాళ్ళు. మంచైనా, చెడ్డైనా. తర్వాత మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఇవి కొంచెం ఎడ్యుకేషనల్‌గా వెనకబడినటువంటి విద్యార్థులు ఉంటే వాళ్ళని ఇళ్లల్లో కూర్చోబెట్టి ట్యూషన్స్ కూడా చెప్పేవాళ్ళు. డబ్బులు కూడా తీసుకునేవాళ్ళు కాదు వాళ్ళు. వాళ్ళలో పాలున్నోళ్ళు పాలు ఇచ్చేవాళ్ళు. తర్వాత ఈ రైస్ ఉంటే రైస్ ఇచ్చేవాళ్ళు. ఆ రకంగా ఉండేది. తర్వాత ఒక రకమైనటువంటి ఏమంటారు క్లోజ్‌నెస్ అనేది విలేజర్స్‌కి తర్వాత టీచర్స్‌కి మధ్య ఉండేది. ఇప్పుడు అన్‌ఫార్చునేట్ థింగ్ ఏమైపోయిందంటే ఆ రకమైనటువంటి క్లోజ్‌నెస్ అనేది టీచర్స్‌కి, గ్రామస్తులకి మధ్య లేదు అనేది నగ్న సత్యం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ టీచర్స్ ఎవరు ఇప్పుడు మీరు 100 కిలోమీటర్స్ రేడియస్‌ని గనుక తీసుకున్నట్టయితే ఉపాధ్యాయులు ఎవ్వరూ కూడా ఈ 100 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉండేవాళ్ళు గ్రామాల్లో ఉండట్లేదు మేడం. వీళ్ళు మోస్ట్‌లీ ఒక కార్‌లోనో, బస్‌లోనో వస్తారు. ఎంతసేపు వీళ్ళ కాన్సంట్రేషన్ అంతా కూడా ఎప్పుడు మూట సదురుకుందామా అనే ఉద్దేశంతో ఉన్నారే తప్ప ఈ కమిట్మెంట్‌తో పనిచేద్దాము అన్నటువంటి అభిప్రాయం చాలా మంది టీచర్‌లో ఇది కొంచెం బాధాకరం. ఎందుకంటే నేను కూడా ఒక టీచర్‌నే కాబట్టి చెప్తున్నాను. ఆ రకమైనటువంటి కమిట్మెంట్ అనేది లేదు. ఈ వీళ్ళు ఈ రకమైనటువంటి బాధ్యతారహితంగా వాళ్ళు ప్రవర్తించడానికి ఒక రకంగా ప్రభుత్వం కూడా కారణం అని నేను అనుకుంటున్నాను. గవర్నమెంట్ అనేది ఈ టీచర్ల విషయంలో ముఖ్యంగా ఏ స్కూల్‌లో మోహన్ రావు గారు. మోహన్ రావు గారు. ఇప్పుడు చెప్పండి మేడం. గురించి మీరు చాలా డీటెయిల్‌గా చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంత మార్పులు తీసుకురావడానికో ఏమో, టీచర్స్‌కి ఫారెన్ టూర్స్ కానీ మిగిలిన వాటికి పంపిస్తాం. అంటే మేబీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అబ్జర్వ్ చేయడానికి కానీ, అలాగే టీచర్స్ ఒక గంట ఎక్స్‌ట్రా పని చేస్తే ఇంకా బెటర్ అవుట్‌పుట్ ఉంటుందని గాని, అలాగే హ్మ్. విద్యా నిధులు 15% పెంచడం గాని. ఈ మూడిటిని చూస్తే ప్రాక్టికల్‌గా ఎంతవరకు ఇవి రిఫార్మ్స్ చేయడానికి ఇప్పుడున్నటువంటి సిస్టమ్‌లో ఈ పబ్లిక్ పర్సెప్షన్ మార్చడానికి, అలాగే నిజంగానే అక్కడ బెటర్ అవుట్‌పుట్ రావడానికి ఎంతవరకు దోహదం చేస్తాయి అనుకుంటున్నారు? లేకపోతే ఫస్ట్ థింగ్ ఒట్టిగా అట్లా ఎంప్టీ ప్రామిసెస్‌లో మిగిలిపోతాయా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం నిన్న సీఎం గారు మాట్లాడినటువంటి మాటలను గనుక మనం ఒక్కసారి విశ్లేషించుకున్నట్టయితే మీరు రైజ్ చేసినటువంటి అంశాలన్నిటిని కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు 8% అలాట్ చేస్తున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఈ ఎడ్యుకేషన్‌లో రిఫార్మ్స్ ఏ రకంగా తీసుకురావాలి అనేటువంటి అంశాన్ని సూచించడం కోసం విద్యా కమిషన్‌ను ఒకదాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ విద్యా కమిషన్ వాళ్ళు విద్యకి 15% బడ్జెట్‌లో అలొకేట్ చేయమని చెప్పారు. కానీ ఇప్పటిదాకా అదేమీ జరగలేదు. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఒకేసారి 15% మేము చేయలేము. గ్రాడ్యువల్‌గా 15% మేము ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పారు. ఓకే. అది మంచిదే. దీనికి వి ఆర్ నాట్ అగైన్స్ట్ టు ఇట్. ఒకేసారి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి క్రమక్రమంగా ఈసారి 8 పాయింట్ పెంచారు. కొంచెం పెంచారు. నెక్స్ట్ టైమ్ 9% 10% పెంచడం అనేది మంచిది. దీనికి ఎవరు కూడా అగైన్స్ట్‌గా ఉండరు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇంకొక ప్రధానమైనటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చర్చకు తీసుకురావడం అనేది జరిగింది. అదేంటంటే నా పైన అందరూ కూడా విమర్శలు చేస్తున్నారు. అదేంటంటే విద్యాశాఖ మంత్రి లేడు అని. మీరు ఆ రకంగా ఎందుకు అనుకుంటున్నారు? నేను విద్యాశాఖ మంత్రినే కదా అని నేను చెప్తున్నాను. అది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు మేడం. ఐ టోటల్లీ డిసగ్రీ విత్ హిమ్ అండ్ డిఫర్ విత్ హిస్ స్టేట్మెంట్. ఇందుకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ పైన పూర్తిగా నియంత్రణ చేయడం అనేది అసాధ్యం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి, ఆయన గారి రేవంత్ రెడ్డి గారి స్థానంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా విద్యాశాఖను పూర్తిగా నియంత్రించడం అనేది వీలుపడదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మిగతా బాధ్యతలు చాలా ఉంటాయి.
అందులో చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏంటంటే, ముఖ్యమంత్రిని గనుక మీరు తీసుకున్నట్టయితే తెలంగాణ ముఖ్యమంత్రిని ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది మన దగ్గర. దాన్ని మనం సాధారణ పరిపాలనా శాఖ అంటాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి యొక్క శాఖ. ఈ సాధారణ ఈ జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే లా అండ్ ఆర్డర్ అనేది హోమ్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది అనుకుంటారు. అది కాదు మేడం. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చూడాల్సినటువంటి యొక్క బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉంది. దీన్ని మనం జనరల్ లా అండ్ ఆర్డర్ అంటాం. చీఫ్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ చూడాల్సినటువంటి యొక్క బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద హైకోర్టు జడ్జెస్ తర్వాత చాలా అంశాలు ఉన్నాయి మేడం. కాబట్టి అన్ని అంశాలతో కూడినటువంటి యొక్క ముఖ్యమంత్రికి అన్ని బాధ్యతలు ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం ముఖ్యమంత్రి గారికి ఉండదు. కాబట్టి ఆయన కొంచెం ప్రెస్టేజ్‌గా దీన్ని ఫీల్ కాకుండా ఇమ్మీడియేట్‌గా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని ఏర్పాటు చేయడం అనేది అసలు. అదే మీరు రెండోది ఏం అడిగారంటే ఫారెన్ ట్రిప్స్ పెడితే బాగుంటది కదా అని. ఐ టోటలీ డిసగ్రీ విత్ ఇట్. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఒక రాంగ్ నోషన్‌లో ఉంటాం. ఇది కేవలం ఎడ్యుకేషన్ విషయంలోనే కాదు మేడం. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడినప్పుడు కూడా మన వాళ్ళు ఏం చెప్తారంటే మేము ట్రైనింగ్ కోసం అని లండన్ స్కూల్ ఆఫ్ ట్రైనింగ్‌కి పంపించాం. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. యూరోపియన్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఇండియన్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్. ఎంతసేపు మనం ఇండియన్ కండిషన్స్‌లో విద్యా విధానాన్ని ఏ రకంగా రూపొందించాలి అనేటువంటి ఒక అంశాన్ని గురించి ఆలోచించాలే తప్ప యూరోప్‌లో ఉన్నటువంటి యొక్క కండిషన్స్‌తో పోల్చి ఆ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి యొక్క సంస్కరణలు తీసుకొచ్చి మనం ఇండియాలో పెడతామంటే ఏ రకమైనటువంటి యొక్క ప్రయోజనం ఉండదు మేడం. ఇది అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం తప్ప ఏం లేదు. ఇండియన్ కండిషన్స్‌లో ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ రేషియో ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి అనేటువంటి యొక్క అంశాన్ని చూడాలి. ఇప్పుడు మన స్టూడెంట్ రేషియో గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని స్కూళ్ళలోనేమో బాగానే ఉంది. 1:30 ఉంది. కొన్ని స్కూళ్ళలోనేమో ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత ఇందాక మీకు నేను చెప్పినట్టుగా టీచర్స్ చాలా తక్కువగా ఉన్నారు. టాయిలెట్ ఫెసిలిటీస్ తర్వాత ఇంకోటి మీరేమన్నారంటే ఒక 1 అవర్ ఎక్కువ పని చేస్తే మంచిది కదా. ఓకే, డెఫినెట్లీ మంచిదే. నేను కాదనట్లేదు. ఎందుకంటే ఒక 1 అవర్ ఎక్కువ చేసినందువల్ల ఉపాధ్యాయులకు వచ్చేటువంటి నష్టం కూడా ఏం లేదు. నేను ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌తో గనుక పోల్చినట్టయితే గవర్నమెంట్ టీచర్స్ సాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువగా ఉన్నాయంటే మరీ అంత ఎక్కువగా ఉన్న ఉద్దేశ్యం కాదు. ఓకే, సబ్స్టాన్షియల్లీ గుడ్ సాలరీస్ దే ఆర్ డ్రాయింగ్. అందులో ఏ రకమైనటువంటి యొక్క అనుమానం కూడా లేదు. అట్లాంటప్పుడు వాళ్ళు ఒక 1 అవర్ ఎక్కువ పని చేయడంలో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే ఈ స్టూడెంట్ టీచర్స్ గురించి రివ్యూ చేయడానికి పేరెంట్స్ కమిటీస్ అనేవి ఏర్పాటు చేయాలి. తర్వాత ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్‌లో మనకి ఏమవుతుందంటే బహుశా మీకు తెలుసు అనుకుంటాను. ఎవ్రీ సెకండ్ సాటర్డేనో లేదా ఏదో ఒక రోజున ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రిపోర్ట్స్ ఇచ్చిన సందర్భంగా వాళ్ళ క్లాస్ టీచరు వాళ్ళ పేరెంట్స్‌ని పిలిపించి ఆ అబ్బాయి ఏ రకంగా చదువుతున్నాడు, ఏ రకంగా చదవట్లేదు, ఆ అబ్బాయి ఎదుర్కొంటున్నటువంటి యొక్క సమస్యలేంటి, వాటిని ఏ రకంగా పరిష్కరించొచ్చు అనేటువంటి యొక్క అంశాలను ఆ పేరెంట్స్‌తో టీచర్స్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకమైనటువంటి యొక్క సిస్టమ్ అనేది నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్స్‌లో లేదు. ఈ రకమైనటువంటి యొక్క సిస్టమ్‌ను గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి యొక్క అవసరం ఉంది అని నేను స్ట్రాంగ్‌గా అనుకుంటున్నాను మేడం. ఇది చాలా అవసరం కూడా. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఈ +2 సిస్టమ్ ముఖ్యంగా ఈ ఇంటర్మీడియట్ కనుక అబాలిష్ చేసినట్టయితే ఈ డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి. ఐ టోటలీ డిసగ్రీ. ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌కి తర్వాత 10th తర్వాత డ్రాప్ అవుట్స్‌కి సంబంధం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గతంలో కూడా ఇది సిస్టమ్ ఉండేది మేడం. కొన్ని మల్టీపర్పస్ స్కూల్స్ అనేవి ఉండేవి. అక్కడ 12th క్లాస్ దాకా ఉండేది. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఈ 11th, 12th పెట్టినట్టయితే ప్యాటర్న్ డిఫరెంట్‌గా ఉంటది. అక్కడ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. ఉదాహరణకి జూనియర్ కాలేజ్ కనుక మీరు తీసుకున్నట్టయితే అక్కడ హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ తర్వాత ఎంపీసీ డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. డిఫరెంట్ ఫ్యాకల్టీస్ కావాల్సొస్తది. ఇవన్నీ ఏర్పాటు చేయగలిగినటువంటి యొక్క స్థితిలో ప్రభుత్వం ఉందా అనేది ఒక క్వెషన్. తర్వాత ఇంకొక ప్రధానమైనటువంటి అసలు ఈ డిస్కషన్‌కు ప్రధానమైనటువంటి యొక్క కారణం ఏంటి అంటే నూతన విద్యా విధానంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్లాజ్ పెట్టింది. ఆ క్లాజ్ ఏంటి అంటే గవర్నమెంట్ ఈ మొత్తం దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ 10+2 సిస్టమ్ ఈ ఇంటర్మీడియట్ సిస్టమ్‌ను తీసేసి +2 సిస్టమ్‌ను సెపరేట్‌గా ఉంచకుండా దీన్ని స్కూల్ ఎడ్యుకేషన్‌లో కలపాలి అనేటువంటి ఒక విధానపరమైనటువంటి యొక్క నిర్ణయాన్ని భారత ప్రభుత్వం అనేది తీసుకుంది. అనివార్యంగా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్‌కి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా క్రమక్రమంగా ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ఈ సిస్టమ్‌ను ఇంట్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ సిస్టమ్‌ని కనుక స్టేట్ గవర్నమెంట్స్ ఇంట్రొడ్యూస్ చేయకపోయినట్టయితే వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ రావు మేడం. బహుశా నేను అనుకోవడం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి అని ప్రభుత్వం అనుకొని ఉండొచ్చు. థ్యాంక్ యూ మోహన్ రావు గారు. ఓవరాల్‌గా మొత్తం డీటెయిల్డ్‌గా చెప్పారు.
అయితే మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి రిఫార్మ్స్ లో కూడా కండిషన్స్ పరంగా కానీ, ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్ పరంగా కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ అంత ప్రాక్టికల్ కాదు. సో ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు బడ్జెట్ 15% పెంచితే ఆహ్, ఏం ఇప్పుడు పెట్టిన దాంట్లో ఏ మార్పుల వరకు సాధ్యం ఉంటున్నారు? దీంతో కన్క్లూడ్ చేసేద్దాం. ఒకవేళ బడ్జెట్ 15%కి పెంచితే ఇప్పుడున్న ఫస్ట్ వాటిల్లో ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వచ్చు? ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి మేడం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి యొక్క అంశం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి మేడం. అంటే చాలా మంది హెడ్ మాస్టర్స్ వీటిని ఓకే మీరు చెప్పినట్టుగా 15%తో మీరు చాలా స్కూళ్ళ కనుక మీరు హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ లో వెళ్ళి చూడండి. పర్టికులర్ గా ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా లేవు, క్లాస్ రూమ్లు అనేవి సరిగ్గా లేవు, ఫర్నిచర్ అనేది సరిగ్గా లేదు. కాబట్టి వీటన్నిటిని కూడా డెవలప్ చేయొచ్చు. తర్వాత ముఖ్యంగా గర్ల్స్ మనం విద్యా విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ గర్ల్స్ ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఈ డ్రాప్ అవుట్స్ అనేవి గర్ల్స్ విషయంలో జరగకుండా చూడాలి. అంటే ప్రముఖంగా వాళ్ళు ఫేస్ చేసేటువంటి మీకు బాగా తెలుసు, గర్ల్స్కి బాయ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి గర్ల్స్కి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి స్పెసిఫిక్గా ఉంటాయి కాబట్టి పర్టికులర్గా టాయిలెట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. టాయిలెట్స్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏర్పాటు చేయాలి. టాయిలెట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ టాయిలెట్స్లో సరి అయినటువంటి నీళ్లను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది మేము మిడ్ డే మీల్స్ పెడుతున్నాం, బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాం, రాగి జావా ఇస్తాం, ఇవన్నీ ఇస్తాం అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఇందులో చాలా డిఫికల్టీస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్ ఇస్తాం అంటున్నారు, చికెన్ పెడతాం అంటున్నారు. ఎన్ని చోట్ల ఇది క్రమంగా అమలవుతుంది అనేటువంటి అంశాన్ని గురించి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఒకళ్ళు నిజంగా కనుక గవర్నమెంట్ 15% కనుక ఇచ్చినట్టయితే అక్కడ చాలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. తర్వాత ఈ ల్యాబ్ ఎందుకంటే ఇప్పుడు మనకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. కాబట్టి కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయొచ్చు. తర్వాత ఈనాటి విద్యారంగాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే విద్యార్థులకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక మీకు లేకపోతే ముఖ్యంగా మనం కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడినప్పుడు కంపేరిటివ్గా కనుక చూసుకున్నట్టయితే గ్రామీణ విద్యార్థుల్లో కొంత మేర ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవు. కాబట్టి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ కావాలి అంటే గ్రామీణ స్థాయిలో ఈ ఇంగ్లీష్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉంది మేడం. ఇవన్నీ కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి కంప్యూటర్స్ ల్యాబ్స్ పెట్టుకోవచ్చు, తర్వాత ఈ లాంగ్వేజ్ ల్యాబ్స్ పెట్టుకోవచ్చు, ముఖ్యంగా ఇంగ్లీష్ ల్యాబ్స్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా చేసినట్టయితే డెఫినెట్ గా విద్యాపరంగా విద్యలో కొంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నాణ్యత పెరిగేటువంటి అవకాశం ఉంది. పర్టికులర్ గా ఏంటంటే విలేజెస్ లో ఆ కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. తర్వాత దీనిలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేది ప్రధానోపాధ్యాయులు. కొంతమంది ప్రధానోపాధ్యాయులు పాపం వాళ్ళు చేస్తున్నారు, చేయట్లేదు అని నేను అనట్లేదు. కాకపోతే వాళ్ళకి తోడుగా ఉండాలి. తర్వాత మానిటరింగ్ సిస్టమ్ కూడా లేదు. అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి చూస్తున్నారు. ఈ విద్యా కమిటీ ఏదైతే ఉందో ఆ విద్యా కమిటీ బాధ్యత అంతా కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే అక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో కూడా వాళ్ళ పిల్లలు కనుక ఆ స్కూల్లో చదివితేనే వాళ్ళు మానిటర్ చేయడానికి వీలు ఉంటుంది. వీటిలో కూడా మార్పులు తీసుకురావాలి. విద్యావంతులైనటువంటి ఆ గ్రామంలో విద్య మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, విద్యావంతులైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి విద్యా కమిటీలో పెట్టాలి. సిస్టమేటిక్ మానిటరింగ్ అనేది ఉండాలి. ఇన్స్పెక్షన్స్ అనేవి రెగ్యులర్ గా జరగాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందాక మీకు నేను చెప్పినట్టుగా ట్రైనింగ్ విషయంలో వీళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే సిలబస్ మనం మేజర్ గా మనం చేసేటువంటి తప్పు ఏంటంటే సిలబస్ అప్డేట్ చేస్తున్నాం, కానీ సిలబస్ ని అప్డేట్ చేయడంతో పాటు వాళ్ళకి సరి అయినటువంటి శిక్షణ విషయం. అంతిమంగా ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకురావాలి. అదేంటంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో గణనీయమైనటువంటి మార్పులు మేము తీసుకొచ్చామని నేను ఆయన చెప్పడం లేదు. మేడం ఐఎమ్ వెరీ సారీ టు స్టేట్ దట్ గణనీయమైనటువంటి మార్పులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కానీ కాకతీయ విశ్వవిద్యాలయంలో కానీ ఏ రకంగానూ ఇప్పటి వరకు నాకు తెలిసి రాలేదు. ఎందుకంటే ఉదాహరణకు మా డిపార్ట్మెంటే చెప్తాను. ఎందుకంటే ఇప్పటికీ వాళ్ళు నాకు పిహెచ్డి ఇంటర్వ్యూస్ అయినప్పుడు రెగ్యులర్ గా నన్ను పిహెచ్డి ఎగ్జామినర్ గా పిలుస్తారు. మా డిపార్ట్మెంట్ లో ఒకప్పుడు 12 మంది ప్రొఫెసర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు కేవలం ఒకే ఒక ప్రొఫెసర్ తో డిపార్ట్మెంట్ రన్ చేస్తున్నారు. కేవలం నాట్ ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లలో ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. వాళ్ళకి జీతాలు రావడమే కష్టంగా ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే ఫ్యాకల్టీ అనేది యూనివర్సిటీ ఇది మీరు నాట్ ఓన్లీ విత్ రిగార్డ్ టు ది ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఈ సమస్యలు అనేవి నిజంగా చెప్పాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లో ఇంకా ఎక్కువగా ఉన్నాయి.
హైయర్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కనుక మనం చూసినట్టయితే అసలు నాకేమనిపిస్తుందంటే క్రమక్రమంగా గవర్నమెంట్ యూనివర్సిటీస్ని కూడా మూసేసి టోటల్గా ప్రైవేట్ యూనివర్సిటీని డెవలప్ చేయనేటువంటి కాన్సెప్ట్తో ప్రభుత్వం వెళ్తుందేమో అన్నటువంటి భయం కూడా నాకుంది. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రావు గారు. ఈ విషయం మీరు ఇంత డీటెయిల్ గా డిస్కస్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.